తెలుసు కదా వర్మ గారు. అవును. ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదట. ఆ 10,000 మందికి ఈ రోజుకి జీతాలు పడట్లేదు. అదేదో జీవో మార్చలేదంట, ఇంతవరకు శాలరీ పడట్లేదంట. దాంట్లో నా భర్త కూడా ఉన్నాడండి. ఇప్పటికి 5 నెలలు అయిందో 6 నెలలు అయిందో ఈ రోజుకి జీతాలు లేవండి. ఎట్నో నడుపుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఆయన శాఖని ముందంజగా తీసుకువెళ్ళాలి, ఎవరితో మాట పడకూడదు. ఆయన మాట పడితే దరిద్రం మేం మాట పడినట్టుగా ఉంటుందంటూ భావిస్తున్నటువంటి జన సైనికులు. సో దయచేసి ఆయన ముందంజలో ఉండాలి, అందరికంటే ముందెళ్ళాలి మా నాయకుడు అని భావించే ఆ జన సైనికులకు కానీ ఆయన వీరాభిమానులకు కానీ ఆయన కొంచెం ముందులో ఉంటే బాగుంటది. అంటే పబ్లిసిటీలో కాదు, పెర్ఫార్మెన్స్ లో, ఫైల్స్ క్లియరెన్స్ లో అనే దాంట్లో అని నా ఉద్దేశం సార్. ఆయన కించపరిచే ఉద్దేశం కాదు. సో ర్యాంక్ డిక్లేర్ చేస్తే ఈరోజు కృష్ణతేజ లాస్ట్ ర్యాంక్ లో ఉన్నాడు. ఎందుకు ఫైల్స్ క్లియర్ చేయాలా? ఎందుకు ఆయన మీద ప్రెజర్ ఉంది? ఎందుకు క్లియర్ చేయనివ్వట్లా? ఎందుకు ఎక్స్ట్రా పని అంతా అతనికి పెడుతున్నారు? అక్కడక్కడ మీటింగ్లు తిరుగుతూ ఎందుకు ప్రిన్సిపల్ కమిషనరో లేకపోతే ఆ కలెక్టర్ ఎందుకు అందుబాటులో లేకపోతున్నారు? పర్యటనలో ఉండాలా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫైల్స్ క్లియరెన్స్ లో ఉండాలా? పర్యటనలో పొద్దుగూకులేం పర్యటనలు, కూర్చొని ఆఫీస్ లో కూర్చొని పని చేసేది ఎప్పుడు అనేటటువంటి పరిస్థితి అండి. వీటితో పాటు ఇన్ఛార్జీల గురించి మాట్లాడుకోవాలి. వైజాగ్ కి సంబంధించి ఇన్ఛార్జీలు, వైజాగ్ లో నోవాటల్లో ఆయన్ని బంధించినప్పుడు, ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన కోసం జైల్లో ఉన్నటువంటి ఎంతో మంది మహిళలు, రోడ్డు మీద జెండా పట్టుకున్న వాళ్ళు, ఆ టైంలో డబ్బులు ఖర్చు పెట్టుకొని ర్యాలీలు చేసి రూములు పెట్టుకొని అక్కడే ఉన్న వాళ్ళు ఈ రోజు ఇన్ఛార్జీల్లో లేరండి. ఇన్ఛార్జీల్లో ఉండే కొణతాల రామకృష్ణ గారు కానీ, పంచగల్ల రమేష్ గారు కానీ, లేకపోతే ఇంకెవరో పేరు, ఆ ముగ్గురు కూడా ఈ గవర్నమెంట్ ముందు వచ్చినారు, ఎలక్షన్ కి ముందు వచ్చినారు. వాళ్ళు ప్రజారాజ్యం నుంచి లేని వాళ్ళు, అంటే మాకు జనసేనలో పనిచేయని వాళ్ళు. ఈ రోజు వాళ్ళని ముందు పెడితే ఆ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? ప్రజారాజ్యంలో ఎందుకు లేరండి? కాదు ప్రజారాజ్యంలో పంచకల్ రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన లేకపోవడం ఏంటి? అవునా? ప్రజారాజ్యం అంటే మీ నాయకుడు కూడా వచ్చేస్తారండి. తోట చంద్రశేఖర్ గారు జనసేనలో అందరూ ఉన్నారండి. ఈ టైంలో చివరిలో వచ్చిన వాళ్ళకి అవగాహన లేదు కదా సార్. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, ఆ టైంలో కష్టపడిన వాళ్ళు, ప్రాధాన్యంగా ఉన్నవాళ్ళు, వీళ్ళని కూడా కలపాలి కదా. అంటే వాళ్ళని కాదు, వీళ్ళని కూడా కలపాలి కదా. ఈ రోజు కడప, కర్నూలు, అనంతపురానికి ఇన్ఛార్జీలు బాలినేని గారు, ఎక్కడో వరుణ్ గారు. అంటే ఆ వరుణ్ గారికి నేను తెలియదు, నాకు ఆయన తెలియదు. నేను 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేసినానేమో పార్టీలో, నాకు తెలిసి కూడా. ఆ 2 ఏళ్లలో నేను ఇంతవరకు వరుణ్ గారిని చూడలే. ఆ వరుణ్ గారికి ఒంగోలు తెలియదు, ఒంగోలు బాలినేని గారికి కడప తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలని జిల్లా వారీగా 3-man కమిటీ వేసి, ప్రజారాజ్యం కాదు, జనసేనలో ఓడిపోయినప్పుడు స్థానిక ఎన్నికలలో పని చేసిన వాళ్ళని, పోటీ చేసిన వాళ్ళని ముందంజగా పెడితే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ఫర్ సపోజ్ మీకు విజయవాడ అమిశెట్టి వాసు గారు తెలుసు. ఆయన పుట్టినరోజు కూడా ఒక వేడుకగా ఉంటది, ఒక పార్టీ మీటింగ్ లాగా ఉంటది. అంత గొప్ప ఆయన, ఎంత ఖర్చు పెట్టిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదా. బాడి శంకర్ తెలియదా. గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో అందరితో తిట్లు తిన్న ఆయనే. పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఈ కరుడుగట్ట గుంటూరుని ఒక తాటి మీద లాక్కొస్తున్న ఆయనకి మిర్చియాడ్ చైర్మన్ ఇస్తారేమో అనుకున్నా, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఇస్తారేమో అనుకున్నా. ఇవి రెండు పక్కన పెట్టి పార్టీలో పని చేసుకోండి అంటే, ఓడిపోయినప్పుడు పని చేసినాం సార్, గెలిచినప్పుడు కూడా మేమే పని చేయాలి కాదండి. మీరు జనసేనలో ఉండి వాళ్ళకి ఇప్పించాల్సింది కదా. వాళ్ళకి ఏది కావస్తుంది పదవులు. ఇప్పుడు వాళ్ళే ఎవరు ఇవ్వట్లేదు, మీరెందుకు అంత బాధపడతారు? వాళ్ళు కదా మాట్లాడాలి, వాళ్ళకి పెయిన్ వస్తేని. సార్ గేట్ ఓపెన్ చేస్తే ఎవరైనా లోపలికి వెళ్ళి అభ్యర్థనలు పెట్టుకుంటారు సార్. కనీసం పార్టీ ఆఫీస్ గేట్లు ఓపెన్ చేయకుండా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, వాళ్ళకు ఉద్దేశం లేకపోయినా వాళ్ళ వెనకాల పని చేసిన వాళ్ళు ఎప్పుడే నీకు స్థాయి వచ్చేది, నువ్వెప్పుడే మమ్మల్ని పైకి తీసుకొచ్చేది అంటూ ఈ రోజు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఓడిపోయిన దగ్గర పనిచేసినటువంటి ఒక స్టూడెంట్, 4-5 ఏళ్ళు చక్కటి కవితలు పాటలు పాడగల ఒక స్టూడెంట్, ఒక ఉద్యమకారుడు, ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ఏమి చేయాలో తెలియక, ఓట్లేసిన వాళ్ళకి ఏమి చేసుకోలేక యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసుకుంటున్నాడు. అతను చెప్తున్నాడు, ఎప్పుడన్నా నా వాయిస్ తీసుకోండి అక్క, ఓడిపోయినప్పుడు నిలబడ్డా, గెలిచాక నిలబడలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నానని చెప్పాలని ఉంది అన్నారు సార్. సో దయచేసి స్థానికంగా పని చేసిన వాళ్ళు ఓడిపోయినప్పుడు సభ్యత్వాలు చేయించారు చూడండి, వాళ్ళు సార్ టాప్. ఓడిపోయినాడు, ఏమయ్యా మీ ఓడికే 2 చోట్ల దిక్కులేదు, ఆ పార్టీలో సభ్యత్వం మేమేం చేయను అన్నప్పుడు, లేదు మా నాయకుడు నిలబడతాడు ఇవాళ కాకపోతే రేపు అని జనాల్లోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితుల్లో సభ్యత్వాలు చేసినటువంటి నాయకులు ఒక్కసారి పిలిపించండి సార్. ఎన్ని సభ్యత్వాలు అప్పుడు 100 చేసినా ఒకటే, ఇప్పుడు 2000 చేసినా ఒకటే సార్. ఆ టైంలో జనాల్ని కన్విన్స్ చేసి మా నాయకుడు గొప్పతనం అంటూ మేము జనాల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు గెలిచిన దగ్గర మా నాయకుడు ర్యాంకు చివరిలో ఇస్తారా? ఆయన ఎంత పని చేయాలని తప్పంతో వచ్చాడు, ఎంతమంది కమిషనర్లకి స్ట్రిక్ట్ గా పని చేయమని చెప్పాడు, మరి ఎందుకు ఫైల్స్ క్లియర్ అవ్వాలా? ఆ ఫైల్స్ క్లియర్ అవ్వడానికి చెడ్డ పేరు ఈయనకు కదా వస్తుంది.
సో దయచేసి ఇవన్నీ కూడా ఆయన పరిశూ చేసుకుంటూ క్వార్టరీని దాటి చదువుకున్న విద్యావంతులు పార్టీ నుంచి దూరమైన వాళ్ళని దగ్గర చేసుకొని పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలని మనస్ఫూర్తి అభ్యర్థన సార్. దీంట్లో నా స్వార్థం ఏమీ లేదు, నాకు మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చే ఉద్దేశం లేదు, నా ప్రొఫెషన్ నేను చేసుకుంటాను. కానీ ఎంతో మంది కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి సార్. నేను 2 ఏళ్లనేమో కష్టపడింది, ఒళ్ళు చించుకొని లేకపోతే రోడ్ల మీదకి వచ్చి వీర మహిళలు లేకపోతే ఎంత మంది ఆయన కోసం కొట్టించుకొని కేసులు వేయించుకున్నారు, వాళ్ళని చూడాలని నా అభ్యర్థన కానీ అంతకు మించి ఏమీ లేదు సార్. ఓకే, రైట్. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఇతర ప్యానలిస్టులకి ఇది రజనీ గారి ఆవేదన, ఎందుకు అలా చేశారు అని. అంటే ఏం చేశారు? ఆ ఫైల్స్ ఏవో ర్యాంకింగ్ ఏదో చివరిలో వచ్చిందట, మా అన్నను అలా చేస్తారా అని. సార్ నాకు తెలిసి 2 days కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది, కలెక్టర్ సదస్సు మీటింగ్ జరిగింది. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ కలెక్టర్ మీద కూడా అసహనం వ్యక్తపరచలేదు. ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు కలెక్టర్ కాన్ఫరెన్స్. సో గతంలో దానికంటే ఇప్పుడు ఇంకా పుంజుకున్నారు. ఇప్పుడు ఏ ఐఏఎస్ కృష్ణతేజ గారి గురించి చెప్తున్నారో, గతంలో 10 రోజులు క్లియర్ అయ్యే ఫైల్ ఈ రోజు 2 రోజులకి క్లియర్